హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి మరి ఈ రోజే అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. ఒకవేళ డేట్ పెంచితే చెప్పలేం కానీ నోటిఫికేషన్ ప్రకారం అయితే ఈ రోజే చివరి తేదీ. ఈ నోటిఫికేషన్ ద్వారా 6,534 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఇంకా ఇప్పటి వరకు ఎవరైనా దరఖాస్తు చేయకపోతే ఈ రోజు సాయంత్రం లోపు మరి మీ అప్లికేషన్ ను ఫిలప్ చేసి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి కొద్దిమంది అభ్యర్థులు సత్యసాయి జిల్లాకు సంబంధించి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల వివరాలు మండలాల వారీగా తెలియజేయండి అని అడుగుతూ ఉన్నారు. మరి ఈ వీడియోలో మనం సత్యసాయి జిల్లాకు సంబంధించి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ ఖాళీల వివరాలను మండలాల వారీగా చూద్దాం. ఇంకా ఎవరైనా మీ జిల్లాకు సంబంధించి ఏవైనా వివరాలు కావాలంటే ఆ జిల్లాకు సంబంధించి ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరి మండలాల వారీగా ఆ జిల్లాకు సంబంధించిన ఖాళీల వివరాలు తెలియజేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం సత్యసాయి జిల్లాకు సంబంధించి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల ఖాళీల వివరాలు చూస్తూ ఉన్నాం. ఇందుకోసం మనం సత్యసాయి డిఈఓ వెబ్సైట్ ఓపెన్ చేసాం. DEO-Sri Satyasai-2025.blogspot.com అనే సత్యసాయి వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇందులో మనకు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ అలాటెడ్ పోస్ట్ ఇన్ స్కూల్ వైజ్ అంటూ కనిపిస్తుంది. దాంతో పాటు KGBB రిక్రూట్మెంట్ 2026 అని కూడా కనిపిస్తూ ఉంది. ఇందులో మనం అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ అలాటెడ్ పోస్ట్ ఇన్ స్కూల్ వైజ్ అనే లింక్ ని మనం క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇందులో ప్రొసీడింగ్ తో పాటు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ ఖాళీల వివరాలు మండలాల వారీగా ఉన్నాయి. ఇక్కడ మనం వ్యూ అనే ఆప్షన్ ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఒక PDF అనేది ఓపెన్ అవుతుంది. ఈ PDF లో మనం టోటల్ గా వివరాలన్నీ కూడా చూస్తూ ఉన్నాం. మరి మండలాల వారీగా ఖాళీల వివరాలు ఇక్కడ చూడవచ్చు. మరి మీరు ఏ మండలానికి చెందినటువంటి వారో ఆ మండలానికి సంబంధించిన వివరాలను మీరు ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు. మరి మీ మండలానికి సంబంధించిన వివరాలను స్క్రీన్ షాట్ తీసుకొని మరి మీకు కావాల్సినటువంటి శాంక్షన్డ్ పోస్ట్ ఉంటే అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. సత్యసాయి జిల్లాలో మొదటగా మనం అగలి మండలానికి సంబంధించిన వివరాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. అగలి మండలంలో ఇక్కడ ఖాళీలు ఉన్నాయి. మరి SA లాంగ్వేజెస్, BS అంటే బయాలజికల్ సైన్స్, తర్వాత PS అంటే ఫిజికల్ సైన్స్, SS అంటే సోషల్ స్టడీస్, మ్యాథ్స్ ఇలా ఉంటాయి. మరి మీరు ఏ పోస్ట్ కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్కూల్లో మరి ఉందా లేదా అనేది చూసుకొని అప్లై చేసుకోండి. మొదటగా అగలి మండల్ ఖాళీల వివరాలు, తర్వాత మనం ఇక్కడ అమరాపురంకు సంబంధించిన ఖాళీల వివరాలు చూస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ బత్తలపల్లి సంబంధించిన ఖాళీల వివరాలు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి. బత్తలపల్లిలో SA ఇంగ్లీష్, SA సోషల్ స్టడీస్ సబ్జెక్టులు ఉన్నాయి. తర్వాత సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలానికి సంబంధించిన వివరాలు ఇక్కడ చూడవచ్చు. తర్వాత చెన్నకొత్తపల్లి ఖాళీల వివరాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత చిలమత్తూరుకు సంబంధించిన ఖాళీల వివరాలు ఇక్కడ మీరు చూడవచ్చు. దాని తర్వాత మనం సత్యసాయి జిల్లా ధర్మవరానికి సంబంధించిన ఖాళీల వివరాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ధర్మవరం పెద్ద మండలం కాబట్టి ఎక్కువ ఖాళీలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దాంతో పాటు ఇక్కడ ధర్మవరంకి సంబంధించి కంటిన్యూషన్ ఇక్కడ కూడా ఖాళీల వివరాలు ఉన్నాయి. తర్వాత మనం సత్యసాయి జిల్లా గాండ్లపెంటకు సంబంధించి ఇక్కడ ఖాళీల వివరాలు చూడవచ్చు. తర్వాత గోరంట్ల మండలానికి సంబంధించిన ఖాళీల వివరాలు, తర్వాత గుడిబండకు సంబంధించిన ఖాళీల వివరాలు కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత సత్యసాయి జిల్లాలో మరో పెద్ద మండలం హిందూపూర్ కు సంబంధించిన ఖాళీల వివరాలు ఇక్కడ మనకు చూస్తూ ఉన్నాం. హిందూపూర్ ఇక్కడ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. హిందూపూర్ కు సంబంధించిన ఖాళీల వివరాలన్నీ కూడా మరి ఇక్కడ కంటిన్యూషన్ ఇంకా ఉంది హిందూపూర్ కు సంబంధించి. మరి హిందూపూర్ అయిపోయిన తర్వాత సత్యసాయి జిల్లా కదిరికి సంబంధించిన ఖాళీల వివరాలు ఇక్కడ చూడవచ్చు. మనం పూర్తిగా కదిరి కూడా పెద్ద మండలమే కాబట్టి కదిరికి సంబంధించిన ఖాళీల వివరాలు కూడా ఇక్కడ చూడవచ్చు. ఇక కదిరి అయిపోయిన తర్వాత కనగాన్పల్లికి సంబంధించిన ఖాళీల వివరాలు, తర్వాత కొత్త చెరువు మండలానికి సంబంధించిన ఖాళీల వివరాలు ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక తర్వాత లేపాక్షి మండల్ కు సంబంధించిన ఖాళీల వివరాలు, దీని తర్వాత మడకసిరకు సంబంధించిన ఖాళీల వివరాలు ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. మడకసిర, దీని తర్వాత ముదిగుబ్బకు సంబంధించి ఖాళీల వివరాలు కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత నల్ల చెరువు, తర్వాత నల్లమడ, వీటికి సంబంధించిన ఖాళీల వివరాలు, తర్వాత నంబుల పూలకుంటలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు, తర్వాత ఓబుల దేవర చెరువుకు సంబంధించిన ఖాళీల వివరాలు, తర్వాత పరిగి మండలానికి సంబంధించిన ఖాళీల వివరాలు, ఇక పెనుగొండకు సంబంధించిన ఖాళీల వివరాలు, తర్వాత పుట్టపర్తి జగరాజుపల్లికి సంబంధించి SGT ఒక పోస్ట్ ఉంది.
తర్వాత రొద్దం మండలానికి సంబంధించిన ఖాళీల వివరాలు, తర్వాత రోళ్లకు సంబంధించిన ఖాళీల వివరాలు, తర్వాత సోమందేపల్లికి సంబంధించిన ఖాళీల వివరాలు, ఇక ఫైనల్ గా తాడిమర్రికి సంబంధించిన ఖాళీల వివరాలు, నెక్స్ట్ తలుపుల మండలానికి సంబంధించిన ఖాళీల వివరాలు, ఇక ఫైనల్ గా తనాకల్ కు సంబంధించిన ఖాళీల వివరాలు చూడవచ్చు. ఈ విధంగా మొత్తంగా మరి 212కు సంబంధించిన ఖాళీల వివరాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మరి వీటిలో మీకు ఏ వివరాలు కావాలంటే ఆ మండలానికి సంబంధించిన స్క్రీన్ షాట్ తీసుకుని ఆ స్కూల్ కు మీరు ఈ రోజు సాయంత్రం లోపు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది సత్యసాయి జిల్లాలో 6354 అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లలో సత్యసాయి జిల్లాకు ఆ మండలాల వారీగా కేటాయించినటువంటి ఖాళీల వివరాలు. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందాలంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. Thank you for watching this video.